మంగళగిరి చీరలకు అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. ప్యారిస్ నుంచి ప్రపంచ నలుమూలల మంగళగిరి బ్రాండ్ పేరిట మన్నికైన వస్త్రాల విక్రయాలు సాగుతున్నాయి. వెండితెరపైన ఇవి తళుక్కుమంటున్నాయి. తారల అందచందాలకు మరింత సొబగులద్దేందుకు తెలుగు సినీ పరిశ్రమ వీటిని ఎంచుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి సత్తా చాటిన బాహుబలి 2 కోసం ఇక్కడి వస్త్రాలు వాడుతుండడం విశేషం. సంప్రదాయ వస్త్రాలతో పాటు అధునాతన డిజైన్లతోనూ బట్టలు నేయడం గుంటూరు జిల్లా మంగళగిరి ప్రత్యేకత. ఇక్కడి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. నేత కార్మికుల చీరలకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉంది. తాజాగా మంగళగిరి బ్రాండ్ పేరిట మన్నికైన వస్త్రాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళగిరి నుంచి ప్రతి సంవత్సరం 50కి పైగా చీరలు తెప్పించుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తమ సినిమాల కోసం ఇక్కడి నుంచే వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి తన సినిమాల్లో మంగళగిరి చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి మొదటి భాగంతో పాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బాహుబలి 2లోనూ ఇక్కడి వస్త్రాలనే కొనుగోలు చేస్తుంటారు. రాజమౌళి చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసే ఆయన సతీమణి రమా రాజమౌళి మంగళగిరి వచ్చి నచ్చిన రంగుల్లో వస్త్రాలు తయారు చేయించుకుంటారు. దర్శకుడు వంశీ తన సినిమాల్లో ఇక్కడి వస్త్రాలనే వాడేందుకు ఇష్టపడతారని వ్యాపారులు చెబుతున్నారు. మంగళగిరి ప్రాంతంలో తయారవుతున్న చేనేత వస్త్రాలకి చీరలకి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది. మొన్న ఈ మధ్యన పేటెంట్ కూడా ఇచ్చారు. గతంలో వంశీ డైరెక్టర్ వాళ్ళ ప్రతి సినిమాలో తప్పనిసరిగా మన మంగళగిరి డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఎక్కువ ట్రెడిషనల్గా వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా కంటిన్యూగా వాడుతున్నారు. మగధీరాకి మనం మాకు ఆర్డర్ ఇస్తే తయారు చేశాం. దాని తర్వాత ఊపిరి సినిమాలో కూడా ఎక్కువ జయసుధ గారు మన మంగళగిరి శారీస్ వాడటం జరిగింది. బాహుబలి 2కి ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ ఆర్డర్గా ఇచ్చారు. ఇవి తయారు చేస్తున్నాం. 40వ నెంబరు 60వ నెంబరు పట్టుబడి చీరలో చాలా చిన్న సన్న అంచు మామిడి పింద అంచు తయారు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో మరి ఎక్కువ శాతం మంది రైతాంగం ఈ చేనేత చీరల మీదే వాళ్ళ పని ఎక్కువ కాలం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ పట్టుబడి చీరలనే ఎక్కువగా వాడేవాళ్ళు. ఈరోజు ప్రపంచంలో మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ శారీస్కి ఒక మంచి గుర్తింపు పేటెంట్ హక్కు కలిగే విధంగా మరి ఈరోజు మంగళగిరి చేనేత కార్మికులు ఈ వస్త్రాలను తయారు చేస్తున్నారు. నాణ్యత, నైపుణ్యం మేళవింపు ఇక్కడి వస్త్రాల్లో కనిపిస్తుంది. చీరలతో పాటు చుడీదారులు, పంజాబీ డ్రెస్సులు, చొక్కాలకు కావలసిన వస్త్రమంతా గుంట మగ్గంపైనే నేస్తారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అన్ని వర్గాలు మంగళగిరి చేనేతను అమితంగా ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న మట్టి తీరు కానీ నేత సంబంధించి ఈ రంగు, ఈ మట్టి వాతావరణం, మట్టి నూలు నీళ్లు వాటి ద్వారా వేసిన దాన్ని బట్టి ఫినిషింగ్ అది బాగా వస్తుంది ఉతుకుల తర్వాత కూడా. అలాంటి నాణ్యత అది రావటానికి ఇక్కడ చేనేత కార్మికుల పనితీరు అవన్నీ కూడా ఈ అన్నిటికి దోహదపడుతున్నాయి. ఈ పెద్దవాళ్ళు కట్టుకునే చీరలని ఒక అపోహ ఉండేది. కానీ ఈ రోజున గత ఒక 15 or 20 years నుంచి కూడా ఇవి బాగా పాపులారిటీ పెరిగింది. వీటి మీద ప్రెజెంట్ వీటికి ఇంకా కూడా డిమాండ్ బాగా పెరిగింది. కాలానికి అనుకూలంగా మంగళగిరి డ్రెస్ మెటీరియల్ శారీస్ ఇట్లా తయారు చేసుకుంటూ వచ్చాం. మన్నిక తయారు చేసుకుని మార్కెటింగ్ అంతర్జాతీయంగా కూడా ఇవాళ మంగళగిరి ఫ్యాబ్రిక్ కానీ శారీస్ కానీ మంచి డిమాండ్ ఏర్పడిపోయింది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి మేము ప్రత్యేకంగా ఇట్లా కొన్ని రకాల శారీస్ 2 సంవత్సరాల నుంచి సప్లై చేసేస్తున్నాం. ఆవిడ గారు ఇప్పుడు కట్టుకుంటున్న చీరలన్నీ కూడా మావే, మేము సప్లై చేసి ఇచ్చిన చీరలే ఆవిడ గారు కట్టుకుంటున్నారు. వంశీ గారు వచ్చారండి, సిహెచ్ పద్మావతి గారు వచ్చారు, రవళి గారు వచ్చారు. చాలా సినిమాల్లో కట్టారండి, మా చీరలు కట్టించారు. ప్రియా ఇప్పుడు వచ్చే టీవీ యాంకర్ ప్రియా వచ్చారు. కట్టుకున్నప్పుడు రిచ్గా ఉంటాయి. చేతితో తయారు చేసింది కాబట్టి ఆ లుకింగ్ వేరుగా ఉంటుంది హ్యాండ్లూమ్ అనేటప్పటికి.
బాహుబలిలో అనుష్క, రమ్యకృష్ణ, ఊపిరి సినిమాలో జయసుధ కట్టిన చీరలను తామే అందించామని వ్యాపారులు చెబుతున్నారు. మగధీర సినిమాకు కొన్ని డిజైన్లు అందించామని, వాటితో పాటు సిమ్రన్, రవళి, శృతి హాసన్ ఇక్కడకు వచ్చి ఆర్డర్లు ఇస్తారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్లోనూ మంగళగిరి చేనేత వస్త్రాలు లభిస్తుండడం వల్ల కావాల్సిన డిజైన్లు, రంగులు, రకాలు ఎంచుకుని నేరుగా ఆర్డర్లు ఇస్తున్నారు.